ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, కాని అతని స్వభావం మాత్రం చాలా పిసినారి. అతనికి ఎంత డబ్బు ఉన్నా ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. గ్రామంలోని ప్రజలు అతన్ని పిసినారి రామయ్య అని పిలిచేవారు. రామయ్య ఇంట్లో అన్నీ ఉన్నప్పటికీ అతను పాడైన బట్టలే వేసుకునేవాడు. రోజూ ఒకే వంట చేసుకుని అదే తిని బతికేవాడు. అతని భార్య లక్ష్మమ్మ మాత్రం చాలా మంచిదానమ్మ. ఆమె ఎప్పుడూ అవసరమైన చోట ఖర్చు చేయాలని చెప్పేది. కాని రామయ్య ఆమె మాట వినేవాడు కాదు. ఒకరోజు గ్రామానికి ఒక యాత్రికుడు వచ్చాడు. అతను చాలా అలసిపోయి ఆకలితో వణికిపోతూ రామయ్య ఇంటి ముందు ఆగాడు. అన్నా, నాకు కొంచెం తిండి ఇస్తారా అని అడిగాడు. రామయ్య వెంటనే కోపంగా, ఇక్కడ ఎవరికి ఉచితంగా తిండి దొరకదు, వెళ్ళిపో అని గట్టిగా అన్నాడు. అది చూసిన లక్ష్మమ్మకు చాలా బాధ వేసింది. ఆమె దొంగగా ఆ యాత్రికుడిని వెనుకకి తీసుకెళ్లి కొంచెం అన్నం పెట్టింది. యాత్రికుడు తిన్న తర్వాత ఆమెకు ఆశీర్వదించి, మీ మంచితనం మీకు ఒకరోజు ఫలిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య తన డబ్బును దాచుకున్న చోట చూశాడు. కాని ఆశ్చర్యంగా అతను దాచుకున్న బంగారం కనిపించలేదు. అతను చాలా భయపడి, నా సంపద పోయింది అని ఏడవడం మొదలుపెట్టాడు. గ్రామస్థులు కూడా వచ్చి చూశారు. కాని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. రామయ్య దుఃఖంతో జీవితం మీద ఆసక్తి కోల్పోయాడు. అప్పుడు లక్ష్మమ్మ అతనికి చెప్పింది, మనిషి డబ్బు మాత్రమే కాదు, మనసు కూడా ఉండాలి. నువ్వు ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయలేదు, అందుకే ఈ పరిస్థితి వచ్చింది.